Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవినాష్ రెడ్డిపై అక్కస్సు ఇలా బయటపెట్టిన షర్మిల. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జైలుకు పంపలేదన్న అక్కస్సు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలలో కనిపిస్తోంది. వివేక హత్యకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆరోపణలే తప్ప ఆధారాలేవి సిబిఐ సేకరించలేకపోయింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి వివేక హత్యపై తనదైన స్టైల్లో స్పందించారు. వివేక హత్యపై మళ్లీ విచారణ చేయాలని ఆమె డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ కోసం సిబిఐ గొంతు ప్రధాని మోదీ నొక్కారని ఆమె ఆరోపించారు. సిబిఐ తలుచుకుంటే వివేక హత్య కేసులో పాత్రధారులు సూత్రధారుల్ని బయటపెట్టేదని అన్నారు. సిబిఐ అంటేనే దేశంలో అత్యున్నత విచారణ సంస్థ. సిబిఐ విచారణే కావాలని వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత న్యాయ పోరాటం చేసి మరీ సాధించుకున్న సంగతి తెలిసిందే. విచారణ ముగిసిందని సిబిఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో సరిగ్గా చేయలేదని సునీత ఇప్పుడు షర్మిల మాట్లాడడం విశేషం. వివేక హత్య కేసుపై మరోసారి విచారణ చేస్తే తప్పేంటని షర్మిల ప్రశ్నిస్తున్నారు. వైఎస్ అవినాష్ను చంద్రబాబు సర్కార్ అయితే తాము కోరుకున్న విధంగా జైల్లో పెడుతుందని షర్మిల భావిస్తున్నట్టున్నారు. అందుకే మళ్లీ విచారణకు ఆమె డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే సిబిఐని మళ్లీ విచారణ చేయాలని కోరే పరిస్థితి ఉండదు. ఇదే సందర్భంలో సిబిఐ విచారణ పూర్తి చేశాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేంత సీన్ ఉండదు. న్యాయస్థానం కూడా అనుమతి ఇవ్వదు. అయితే మనసులో గూడు కట్టుకున్న అక్కస్సును షర్మిల బయట పెట్టకుండా ఉండలేకపోయారు.